Hello IT family, welcome to my YouTube channel Made with Love. ఇక్కడ మీకు పిక్చర్లో కనబడుతుంది కదా బ్యూటిఫుల్ బ్యాంగిల్స్. అవి ఎలా చేయాలనేది నేను ఇప్పుడు ప్రొసీజర్ అనేది చెప్తాను, ఓకేనా? కొత్తగా మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేసి ఉంటే హాయ్ అండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మీకు ఫ్యూచర్లో వచ్చే మంచి మంచి వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉంటారు. సో బ్యాంగిల్స్ అని ఏంటి సర్కిల్ గీస్తుంది అనుకుంటున్నారా? సో ఈ సర్కిల్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. బిగినర్స్కి తెలిసి ఉండకపోవచ్చు కానీ ఫస్ట్ నుంచి చేసే వాళ్ళకైతే ఐడియా ఉండొచ్చు. ఇది ఖచ్చితంగా ఉండాలి. ఎవరైనా బిగినర్స్ ఉంటే, ఎవరైనా చేయాలి అనుకుంటే ఇలాంటి సర్కిల్ అనేది ఖచ్చితంగా మీ దగ్గర ఒకటి ఉండాలి. ఎందుకు ఇది యూజ్ అవుతుందని ముందు వీడియోలో చెప్తాను నేను. సో ఇక్కడ మనము కుందన్స్ పేస్టింగ్ అనేది మనం కరెక్ట్గా 4 సైడ్స్ ఈక్వల్గా రావాలంటే ఒకటి పైకి ఒకటి కిందికి దగ్గర వస్తుంది కదా. సో ఇట్లా మనం స్టోన్ పేస్ట్ చేసుకుంటే అయితే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. నాకు 4 సైడ్స్ కావాలి. సో ఈక్వల్గా రావడానికి నేను ఇలా గీసుకున్నా. అర్థమైంది అనుకుంటున్నా మీకు. సర్కిల్ గురించి ఇంకా ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు నేను అనుకున్న కాంబినేషన్ అయితే పింక్ అండ్ గ్రీన్. సో ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడండి, అట్లాంటివి మనకి 4 బ్యాంగిల్స్ కావాలి మొత్తం. అండ్ పింక్వి 2 సేమ్ సైజ్ తీసుకున్నా. ఇది చిన్న పాపకి, మా కోడలు బర్త్డే ఉంది, సో దానికోసం చేస్తున్నాను. మనకి చిన్నపిల్లలకి మనకి ఫ్లాట్ బ్యాంగిల్స్ దొరకవు కదా, ఓన్లీ కర్వ్లో అంటే కర్వ్ షేప్లోనే దొరుకుతాయి ఇట్లా. సో అక్కడ మనకి కర్వ్ షేప్ మాత్రమే దొరుకుతాయి పిల్లలకి. సో ఇక్కడ నేను ఏదైతే ఇందాక చార్ట్లో చూసేసి నేను పాయింట్స్ పెట్టుకొని పెట్టానో అక్కడ స్క్వేర్ షేప్ అయితే పెట్టుకున్నా. సో నేను గమ్ అప్లై చేసుకున్నా 4 సైడ్స్. దానిపైన స్క్వేర్ షేప్ పేస్ట్ చేసేసాను. నెక్స్ట్ ఇక్కడ మనం ఆ స్క్వేర్కి 4 సైడ్స్ ఇట్లా స్మాల్ వైట్ స్టోన్ కుందన్స్ పేస్ట్ చేస్తున్నాను. వైట్ స్టోన్వి రౌండ్ షేప్. సో టోటల్ 4 సైడ్స్ 2 పేస్ట్ చేయాలి మనం. 8 అనమాట. మనం దగ్గరికి పెడితేనే ఆ 8 అనేవి ఫిట్ అవుతాయి, లేకపోతే మనకి అది సరిపోవు, మంచిగా రాదు. ఆ షేప్ అనేది మంచిగా రావాలంటే మనం అది దగ్గరికి పెట్టుకోవాలి. 2 ఓకేనా? నేను వీడియోలో చూపిస్తున్నాను కానీ సేమ్ అలానే. ఇది పెట్టిన తర్వాత మనకైతే ఈ బ్యాంగిల్ చేసేటప్పుడు అయితే కడా బ్యాంగిల్ టైప్ అనిపించింది, చాలా హెవీగా. సింగిల్ బ్యాంగిల్ వేసుకున్న కూడా చాలా మంచి లుక్ వస్తుంది. మీకు చూపిస్తున్నాను కదా. ఇవి మరీ చిన్నపిల్లలకి తీసుకోకపోతేనే బెటర్, ఎందుకంటే చిన్నపిల్లలకి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి కదా వాళ్ళ కళ్ళు. ఏవైతే మంచిగా షైనింగ్ ఉంటాయో అవి పీకేయడానికి ట్రై చేస్తారు నోట్లో పెట్టుకోవడానికి. సో కొంచెం పెద్ద పిల్లలు అయితే వాళ్ళకి మెచ్యూరిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది వాట్ గుడ్ అని చెప్పి, ఇంకా అలాంటి వాళ్ళకైతే బెటర్, లేకపోతే పీకేస్తారు. అంత ఈజీగా పోవు పీకినా కూడా. బట్ చెప్తున్నా. నెక్స్ట్ సేమ్ ఇదే అనమాట. ఐ షేప్ కుందన్స్ని ఫ్లవర్ టైప్ పెట్టుకోవాలి ఆపోజిట్ సైడ్స్. మొత్తం బ్యాంగిల్ మొత్తం అలానే పెట్టుకోవాలి. ఎక్కడైతే మనకి బ్యాంగిల్కి ఎక్కువ స్పేస్ వచ్చినట్టు అనిపిస్తుందో అక్కడ డైమండ్ షేప్ అనేది పెట్టుకోవాలి. నేను అక్కడ పెట్టాను కదా, డైమండ్ షేప్ పెట్టుకోండి. నెక్స్ట్ మనం ఇందాక 1 స్టోన్ పెట్టుకున్నాం కదా, 1 స్టోన్ పెట్టుకున్న దగ్గర 3 స్టోన్స్, ఎందుకంటే మొత్తం హెవీగా కనిపించాలి, ఎక్కడ గ్యాప్స్ లాగా ఉండొద్దు అని చెప్పి నేను ముందే 3 బ్యాంగిల్స్ చేసేసుకున్నాను ఆ వీడియో. అందుకే నేను ఫస్ట్లో చూపించలేదు 3 బ్యాంగిల్స్. ఆల్రెడీ 3 చేసేసుకున్నాను, ఇప్పుడు 1 మీకు చూపించాను. నెక్స్ట్ పింక్ కలర్వి 2 అని చెప్పా కదా. ఇక్కడ మీకు సర్కిల్ షేప్వి 2 సైజెస్ చూపిస్తున్నా కదా, అందులో బిగ్ సైజ్ తీసుకోవాలి, పెద్దది తీసుకోవాలి దీనికోసం. సో ఆ పింక్ దానిపైన పేస్ట్ చేయాలి. ఇక్కడ కూడా నేను ఓన్లీ 2 సైడ్స్ అనుకుంటున్నా కాబట్టి 2 సైడ్సే తీసుకుంటున్నాను. ఇందాక ఫస్ట్ గ్రీన్ కలర్ బ్యాంగిల్కి మనం 4 సైడ్స్ తీసుకున్నాం, ఈ బ్యాంగిల్కి మనం 2 సైడ్సే తీసుకుంటున్నాం. అందుకే 2 సైడ్స్ మాత్రమే నేను గమ్ అప్లై చేసుకున్నా ఒక ఐడియా కోసం. ఇప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది అనమాట సైజు, ఎక్కడ ఎక్కువ తక్కువ రాదు, ఈక్వల్గా వస్తుంది. సో ఇక్కడ మనం ఇందాక తీసుకున్నాం పెద్ద స్టోన్, అది పెట్టుకున్నాను రౌండ్ షేప్ది. 2 సైడ్స్ అట్లానే అప్లై చేసుకున్నాను. గమ్ అనేది మీరు చూస్తున్నారు కదా, నేను గమ్ అనేది ఎక్కువనే యూజ్ చేస్తున్నాను. సో గమ్ యూజ్ చేసినంత మాత్రాన ఎక్కువ గమ్ ఉండిపోతుంది అని అనుకోకండి. ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను సేమ్ చెప్పాను, గమ్ అనేది కొంచెం ఎక్కువనే పెట్టాలి, ఎందుకంటే డ్రై అయిపోయిన తర్వాత అది మనకు తెలీదు, అనిపించదు కూడా ఎక్కువ పెట్టినట్టు. ఇప్పుడు నేను 4 సైడ్స్ లైన్స్ డ్రా చేస్తున్నా. ఫస్ట్ 4 సైడ్స్ మనం మంచిగా పెట్టుకున్నాం అనుకోండి, నెక్స్ట్ గ్యాప్ ఉన్న దగ్గర స్టోన్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు 2 అప్లై చేసేసి దానిపైన నేను ఐ షేప్ది పింక్ కలర్ పెట్టుకున్నా కదా. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు 2 ఆపోజిట్ సైడ్స్లో మళ్ళీ 2 పేస్ట్ చేసేస్తున్నాను. వీడియోలో మీరు మంచిగా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ 2, నెక్స్ట్ 2, తర్వాత అక్కడ మధ్యలో ఎక్కడ గ్యాప్ ఉంటే అది ఫిల్ చేసేసేయాలి.
సో ఫైనల్గా అయితే ఇలా ఉంటుంది. గ్యాప్స్లో మనం మిగతావి స్టోన్స్ అయితే పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఫ్లవర్ పక్కనే, ఆ ఫ్లవర్ పక్కనే వైట్ స్టోన్వి ఐ షేప్ కుందని అప్లై చేసుకుంటున్నా. 2 క్రాస్గా కొంచెం బెండ్ చేసి పెట్టండి, స్ట్రైట్గా పెట్టొద్దు. నెక్స్ట్ దాని మధ్యలో గ్యాప్లో గ్రీన్ కలర్ ఐ షేప్ కుందన్స్ పెడుతున్నాను. మనకి హెవీ లుక్ అయితే వస్తుంది, మంచిగా గ్రాండ్గా అనిపిస్తాయి ఈ బ్యాంగిల్స్. ఇక్కడ నేను లీఫ్ మోడల్లో అనుకున్నాను అనమాట. ఫ్లవర్ దానికి లీఫ్ ఆ ప్యాటర్న్లో పెడుతున్నాను. అందుకే ఫస్ట్ మొత్తం గ్రీన్ పెట్టకుండా, అందుకే స్టార్టింగ్ కొంచెం వైట్ పెట్టేసి నెక్స్ట్ గ్రీన్ కలర్ అయితే పెడుతున్నా. ఒక ఫ్లవర్ టైప్ చాలా బాగా వచ్చేసింది. అయితే ఫోన్లో మీకు ఎలా కనబడుతుందో నాకు తెలియదు, మొబైల్లో డైరెక్ట్గా అయితే చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి నేను ఆ లీఫ్ ఏదైతే లీవ్స్ టైప్ అనుకున్నా దాని దగ్గర 3 రౌండ్ షేప్ అనమాట. ఇవి చిన్న సైజు, ఇందాక మనం మిడిల్లో పెట్టింది పెద్ద సైజు, ఇప్పుడు ఇక్కడ పెట్టేది మనం చిన్న సైజు. సో 3 అనేది పెడుతున్నాను ఎండ్లో. ఇది మనం చిన్నవాళ్ళకే కాదు పెద్దవాళ్ళకి కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మనకు కూడా మన సైజ్ బ్యాంగిల్ తీసుకొని చేసుకున్న చాలా బాగుంటుంది. ఇక్కడ సేమ్ ఇందాక చూపించిన విధంగానే మనం ప్రీవియస్ బ్యాంగిల్కి చేసుకున్నాం కదా, గ్రీన్ కలర్ బ్యాంగిల్కి, అలానే క్రాస్గా ఆపోజిట్ సైడ్స్లో పెట్టుకోవాలి. సో మొత్తం అటు సైడ్ ఇటు సైడ్ సేమ్ చేసుకోవాలి. గ్యాప్ వచ్చిన దగ్గర డైమండ్ షేప్ పెట్టేసుకొని ఒక స్టోన్ పెట్టేసుకోవాలి. బ్యాంగిల్స్ చూస్తుంటే చాలా ఈజీగా ఉంది కదా వీడియోలో, నాకు కూడా ఇప్పుడు ఈజీగా అనిపిస్తుంది. బట్ లిటరలీ 5 to 6 hours పట్టింది వీటిని చేయడానికి. చిన్న బ్యాంగిల్సే, చిన్న పిల్లలవే ఫాస్ట్గా అయిపోతాయి అనుకున్నాం, కానీ ఈ చిన్న ఏవైతే ఉంటాయో అవే హైలైట్ అవుతాయి అనమాట. అవి పేస్టింగే చాలా టైం పడుతుంది. సో మీకు కొద్దిగానే యూజ్ అయింది అనుకుంటున్నాను. వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తేనే కదా మాకు కొద్దిగా మోటివేషన్గా ఉంటుంది. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్